భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ లో అంతర్రాష్ట్ర సమన్వయ భేటీ 2026 నాటికి నక్సలిజం నుండి దేశానికి విముక్తి కలుగుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోకాపేటలో హరికృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దామని వెల్లడించిన సీఎం. రాజమండ్రిలో వచ్చే నెల 8 నుండి 11 వరకు 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ పోటీలు. జాతీయ క్రీడాకారులు వస్తున్నారని తెలిపిన స్థానిక ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్. చెరువుల ఆక్రమణపై స్థానికులు సమాచారం ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువుల సంరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు. చెన్నైలో ఘనంగా మొదలైన ఇండియన్ రేసింగ్ లీగ్. విజేతలుగా నిలిచిన జోన్ లాంగస్టర్ జార్డెన్ పర్యాజ్. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 2 రోజులుగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం వెండి ధరలు. ఇక వివరాలకు వెళ్తే ఛత్తీస్గఢ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అంతర్రాష్ట్ర సమన్వయ భేటీ జరిగింది. ఈ కీలక సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు పాల్గొన్నారు. ఈ భేటీలో అమిత్ షా మాట్లాడుతూ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పన ఎదురవుతున్న సవాళ్లపై చర్చించామని వెల్లడించారు. దేశంలో నక్సలిజంపై పోరాటం చివరి దశకు చేరుకుందని తెలిపారు. 2026 నాటికి దేశానికి నక్సలిజం నుండి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. షా నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నక్సలిజం వల్ల గత 10 సంవత్సరాల్లో 6,617 మంది భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా వివరించారు. ఇటీవల కాలంలో భద్రతా సిబ్బంది, పౌరుల మరణాలు 70% వరకు తగ్గాయని తెలిపారు. नक्सल प्रभावित क्षेत्रों में रूल ऑफ लॉ एस्टैब्लिश करने के लिए प्रयास करना और दूसरा जो विनाश सर्जित हुआ था, इसके कारण सर्जित हुई विकास की खाई को भरकर विकसित क्षेत्र बनाना. और मुझे हर्ष है कि कई एरिया, कई राज्य 2019 से के लेकर 24 तक नक्सल प्रभावित क्षेत्र के नाम से, तमगे से मुक्त हुए हैं. बिहार, झारखंड, उड़ीसा, आंध्र प्रदेश, तेलंगाना, मध्य प्रदेश और कमोबेश महाराष्ट्र भी, ये सारे राज्य महाराष्ट्र का एक जिला छोड़कर नक्सल समस्या से मुक्त हुआ है. मैं मानता हूं कि ये भारत सरकार का बहुत बड़ा अचीवमेंट है. 2036లో హైదరాబాద్ లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2036లో ఒలింపిక్స్ ను భారత్ లో నిర్వహించాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. విశ్వ క్రీడల్ని హైదరాబాద్ లో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాలు నిర్మిస్తామని, వసతులు కల్పిస్తామని చెప్పారన్నారు. దానికోసం ఇప్పటి నుండి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఒలింపిక్ గేమ్స్ ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్న కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం.
తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు మీరందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలిస్తే స్థానికులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని అవి ఆక్రమణకు గురైతే ఫిర్యాదు చేయాలన్నారు. ఆక్రమణకు పాల్పడింది ఏ పార్టీ వారైనా, ఎంత పెద్దవారైనా సరే సమాచారం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చెబుతున్నాను, చెరువుల పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలని పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరి మీద కక్షపూరితంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో వ్యక్తుల మీదనో పార్టీల మీదనో జరుగుతున్న పోరాటం కాదని, పరివర్తన కోసం తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలోని చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి పొన్నం. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైనా నష్టమైనా ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనవో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36% పెరిగాయన్నారు. డెంగ్యూ కేసులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక సమీక్ష కూడా చేయలేదని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు లేవన్నారు. ప్రజారోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, పైలట్ రోహితిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని తెలిపారు. డెంగ్యూపై సమీక్ష చేయకుండా విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నదంతా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే పాలన. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి 2 ఇళ్లలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ, గ్రామాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివారు 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే, విషజ్వరాలతో, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని
ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. కర్ణాటకలో చోటు చేసుకున్న వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రశ్నించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ కుంభకోణం వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు రహస్య లింక్ ఉందనే వార్తలు వస్తున్నాయని, అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ఈ కుంభకోణం తెలంగాణ నాయకులకు, దానితో ఉన్న లింకులకు సంబంధించిన తగిన ఆధారాలు ఉన్నా రాష్ట్రంలో చర్యలు తీసుకోవడంలో ఈడీ ఎందుకు మౌనం దాచిందని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను కాపాడుతుంది ఎవరు, ఏమైనా సమాధానం ఉందా అని కేటీఆర్ ఈడీని ప్రశ్నించారు. వాల్మీకి శామ్ వ్యవహారంలో తలెత్తుతున్న పలు ప్రశ్నల్ని ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వాటికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయన ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఈవెంట్ కి జాతీయ క్రీడాకారులు 150 మంది వరకు వస్తున్నారని, వీరందరికీ అన్ని రకాల సౌకర్యాలు కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. స్థానిక నారాయణపురం RMC ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడ లోటు చేయకుండా చేయాలని చూస్తున్నామన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రాంప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 8th, 9th, 10th, 11th ఈ 4 తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు 150 నుంచి 200 మంది జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్కి వస్తూ ఉన్నారు. ఇది మా తాలూకు ఆలోచన, మా తాలూకు కోరిక. ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు, ఎంతో మంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క క్రీడను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకట్లేదు. ఆ వేదికను ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తిద్దాం, క్రీడాకారులకి ప్రోత్సాహం అందిద్దామని కూడా వారందరికీ తెలియచేసాం.
తప్పకుండా రాబోయే రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ మీడియా వారిని కూడా ఆ 4 రోజులు కూడా దగ్గరుండి మన రాజమండ్రికి వచ్చిన గౌరవాన్ని మరింత పెరిగే విధంగా ఈ జిల్లానో లేకపోతే ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాలందరికీ కూడా ఈ అంశాలు రాజమహేంద్రవరంలో ఎంత గొప్పగా ఘనంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిసే విధంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. తన మెడికల్ కాలేజీను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూల్చే కుట్ర చేస్తున్నారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. 25 ఏళ్ల క్రితం తాము విద్యా సంస్థలు స్థాపించామని గుర్తు చేశారు. గత 8 నెలలుగా వ్యక్తిగతంగా తన మీద తన కుటుంబం మీద దాడి జరుగుతుందని విమర్శలు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడి తన మీద జరగలేదని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. నీటిపారుదల శాఖ తమకు ఎన్ఓసీ ఇచ్చిందని అదే శాఖ తన మీద ఇప్పుడు కేసు పెట్టిందని మండిపడ్డారు. తన భూమిలో మాత్రమే నిర్మాణాలు చేశామని స్పష్టం చేశారు. చెరువు భూమి ఇంచు కూడా ఆక్రమించలేదని తేల్చి చెప్పారు. సర్వే చేసి కబ్జా చేసినట్లు నిరూపిస్తే కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వాలని పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం. అది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి అంటే లేదు ఓరల్గా ఉందంటారు. మేము కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోరు. ఇతరులు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి మా దగ్గరికి మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి 9 నెలల్లో నా మీద కానీ నా విద్యా సంస్థల మీద కానీ జరిగిన దాడి 25 సంవత్సరాలు ఎప్పుడు జరగలే. ఇది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఇవాళ విద్యా సంస్థలు బాగుంటే విద్యార్థులకు సేవ అందుతే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే వస్తారు తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనో పల్లా రాజేశ్వరరెడ్డి అనో ఎవరు చేరరు. ఇవాళ రాష్ట్రంలో NIRFలో 5వ ర్యాంకులో వచ్చిందంటే అక్కడున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి వచ్చింది తప్ప మరొకటి కాదు. ఇవాళ మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ గారు, HMDA గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినాం. అది కంప్లీట్ అయింది. ఇవాళ నీటిపారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు. ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు. ఆ కేసులో వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే. కేసులో ఏం పెట్టారు, ఇంత ఎక్స్టెంట్ నేను జరిగినాను కానీ లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడెక్కడ మెన్షన్ చేయలే. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్లోకి వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. వస్తే ఎంత వచ్చినాం, ఒక స్కెచ్ మ్యాప్ ఇవ్వండి, లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలుపెట్టినాం కదా, ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? కాబట్టి వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించిందో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. సత్యసాయి జిల్లా మడగశిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చౌటుపల్లి గ్రామ ప్రజల మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం నుండి ఎమ్మెల్యే రాజు మడగశిరికి వెళ్తూ అదే దారివైపు మార్గం మధ్యలో చౌటుపల్లి గ్రామం మహిళల వద్ద ఎమ్మెల్యే తన కాన్వాయ్ ఆపి మహిళల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ రేపు ఉదయాన్నే అధికారులు కలిసి వస్తామని, నీటి సమస్య, వీధి లైట్ల సమస్యలు పరిష్కరిస్తామని మడగశిరి ఎమ్మెల్యే రాజు హామీనిచ్చారు. హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి బీహార్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలన పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణ చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. ఆయన ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ చూస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించాం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం. కానీ టార్గెటెడ్గా, పొలిటికల్గా, రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని
రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు కొట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడతాం. కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరైనది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ గంజాయి మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ దాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న సందర్భంగా యువత గంజాయి మత్తుకు బానిసలై తమ జీవితాన్ని నాశనం చేసుకునే దిశగా అడుగులు వేయకుండా వారికి అవగాహన కల్పిస్తూ చైతన్యవంతం చేసేందుకు గాను రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు కొల్లాపూర్ పట్టణంలో వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులు యువతతో కలిసి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ గారు మాట్లాడారు. గతంలో ఇలాంటి అవేర్నెస్ ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి లేదు, నేడు ఎందుకు వస్తుంది అన్నది ఆలోచించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంచిని వదిలేసి చెడు వాటికి ఎక్కువ ఆకర్షణ అవుతున్నారు. డీఎస్పీ బి శ్రీనివాస్ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి గారు మాట్లాడుతూ యువత గంజాయి మత్తులు జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని సూచించారు. ఇది డ్రగ్స్ ఇష్యూ ఆల్రెడీ అరుణ్ కుమార్ గారు చెప్పారు. ఈ డ్రగ్స్ ఇష్యూ గురించి మన ఇంత చిన్న టౌన్ లో చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ లెవెల్లో ఈ టైప్ లో ర్యాలీ ఈ టైప్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టైప్లో ఆలోచన మేము 4-5 years ముందు చేయలేదు. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడే ఈ డ్రగ్స్ ఎస్పెషల్లీ గాంజా మన విలేజ్ లెవెల్లో దొరుకుతుంది. చిన్న పిల్లలు 15 years 14 years పిల్లలు కూడా ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే ఈ రెగ్యులర్గా మన సోషల్ మీడియా కానీ తర్వాత వేరే వెస్టర్న్ కల్చర్ కానీ బయటకి రాష్ట్రంలో ఏం జరుగుతుందే అదే మన ఈజీలీ యాక్సెస్ ఉంది. మన సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ ఈజీగా యాక్సెస్ ఉంది దాని కాబట్టి మన వాళ్ళు కూడా అదే బ్యాడ్ అడిక్షన్లో ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో బోత్ బ్యాడ్ అండ్ గుడ్ థింగ్స్ ఉన్నాయి. బట్ మన వాళ్ళు ఈజీగా ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారు, బ్యాడ్ థింగ్స్లో అవుతున్నారు. సో మన అబ్జర్వేషన్ ఏముంది ఎందుకు పిల్లలు ఈ డ్రగ్స్లో అడిక్ట్ అవుతున్నారు అంటే ఎస్పెషల్లీ 3 reasons. అది ఫస్ట్ రీజన్స్ కి మన డిప్రెషన్లో ఉన్నారు, కొంచెం సాడ్ ఉంది, కొంచెం ఇంటికి ప్రాబ్లం ఉంది, పువర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికోసం మన డ్రగ్లో అడిక్ట్ అవుతున్నారు. ఏ సొల్యూషన్ వస్తే అది డ్రగ్లో అడిక్ట్ అయిన తర్వాత మన డిప్రెషన్ తక్కువ కాదు ఇంకా పెరుగుతుంది. సో ఈ డిప్రెషన్ పువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన ఏదైనా ప్రాబ్లం ఉంది అదే డ్రగ్స్లో అడిక్ట్ అయిన తర్వాత తక్కువ కాదు ఇంకా ఎక్కువ అయితే. సెకండ్ రీజన్ అంటే మన పిల్లలు ఏ ఆలోచన చేస్తా కి అది ఆఫ్టర్ టేకింగ్ గాంజా ఆర్ ఆఫ్టర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఆల్ దిస్ దే ఫీల్ లైక్ స్మార్ట్ అండ్ కూల్. అదే యాటిట్యూడ్ ఉంది పబ్లిక్ లో. అరే చాలా మంది అది స్మోకింగ్ చేస్తున్నారు, తర్వాత రింగ్ అది స్మోక్ బయటకి వస్తున్నారు, చాలా హ్యాపీగానే అది వీడియో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో ఇది లుకింగ్ లైక్ అ స్కూల్ అండ్ స్మార్ట్. అదే యాక్చువల్లీ అదే రైట్ లేదు. చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎంవీ కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ భారతీయ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు వైభవం జాతీయ స్థాయి శతావేదిక కవికా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొనే ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారన్నారు. తెలుగు భాషకు పట్టం కట్టడానికి ఇలాంటి సదస్సులు నిర్వహించడం హర్షణీయమన్నారు. కన్న తల్లిని ప్రేమించేవాడు తెలుగు భాషను ప్రేమిస్తాడని, భాషను ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడని తెలిపారు. తెలుగు భాష వైభవానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు మరిపూడి దేవేంద్రనాథ్, సంఘ సభ్యులు ఘనంగా దుశాలువ కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతిభ కనబరిచిన కవులను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కవులు, పండితులు పాల్గొన్నారు. ఆహ్వానించి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా మా శ్రీధర్ అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైతే తెలుగు భాష పట్ల అభిమానం కానీ ఆప్యాయత చూపుతారో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారి అందరి దీవెనలు కూడా ఉంటాయి. వారికి కన్న తల్లిని ప్రేమించే మనసు ఉన్నవాడు భాషను ప్రేమిస్తాడు, భాషని ప్రేమించేవాడే ఈ ఒక్క దేశాన్ని కూడా ప్రేమిస్తాడని భావిస్తూ నేను ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ ఈరోజు శ్రీనివాస్ వచ్చింది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలని మీరు ఇంకా ముందుంది మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మా వంతు కూడా అనేక రకాలుగా సహకారం అందిస్తాము. ఇటువంటి కార్యక్రమాలకి
కొందరిని ఇంకా మీరు భాగస్థులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టీచర్స్, లెక్చరర్స్, తెలుగు పండితులు, తెలుగు పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందుగా ఇంటిమేషన్ చేసి వారందరినీ కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సభలో సమయం కేటాయించి మీ అందరితో ఉంటానని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనుకున్న దానికంటే ముందే వరద రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండం తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో అధికారులు 2 గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. అయితే అలల తాకిడికి ప్రాజెక్టు క్రస్ట్ గేట్లపై నుండి కృష్ణమ్మ కిందికి దూకుతుంది. దీంతో అన్ని గేట్లను ఎత్తారా అన్నట్లుగా నీరు కిందికి వస్తుంది. కాగా సాగర్ ప్రస్తుత పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రాజెక్టులోకి 64,699 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వెళ్తుంది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ అంటే 312.50 టీఎంసీలు ఉన్నాయి. 2 గేట్ల ద్వారా 16,200 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇలాకాలో స్వర్ణ గ్రామసభ సభ సాగింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామ సభలో 2 వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామ సభలో సమస్యలపై అభిప్రాయాలు తెలపాలని గ్రామ సర్పంచ్ నాగబాబు కోరారు. సెక్రటరీకి సమస్యలు తెలుపుతుండగా 2 వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న వైనం. సర్పంచ్ వర్గంపై ఎదురు తిరిగిన మరొక వర్గం టెంట్ కర్రను ఊడబీకి గంధ రామకృష్ణ అనే వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేశారు. గాయపడ్డ వారిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి దిగిన వ్యక్తులు జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలుగా ఎంపీ తంగెల శ్రీనివాస్ వర్గానికి చెందిన వారిని గాయపడిన వ్యక్తి రామకృష్ణ తెలిపారు. అయితే పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని 2 వర్గాల మధ్య గ్రామ సభలో గొడవ జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. భారత్ లో రేసింగ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ రేసింగ్ లీగ్ చెన్నైలో అట్టహాసంగా మొదలైంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో భాగంగా శనివారం జరిగిన IRL ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్ ఆరంభ రేసులో చెన్నై టర్బో రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోన్ లాంకస్టర్, బెంగళూరు స్పీడ్ స్టార్ డ్రైవర్ జార్డన్ పర్యాట్ విజేతలుగా నిలిచారు. ఏ లెవెల్ డ్రైవర్ల కోసం నిర్వహించిన రేసులో లాంకస్టర్ రేసును 27 నిమిషాల 15.812 సెకండ్లో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక F4 ఇండియన్ ఛాంపియన్షిప్ రేసును 21 నిమిషాల 14.967 సెకండ్లో పూర్తి చేసిన జార్డన్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. బెంగళూరు యువ డ్రైవర్ ఈ లీగ్ లో స్టాచ్యూ రాయల్ బెంగాల్ టైగర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రోహన్ అల్వా IRL F4 ఇండియా ఛాంపియన్షిప్ లోను 3 స్థానంలో నిలిచాడు. కాగా ఈ లీగ్ లో భారీ ఆశలతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ 2 రేసుల్లోనూ నిరాశపరిచింది. పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. గత 2 రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు మాత్రం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6 గంటల 30 నిమిషాల నాటికి 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు గాను 400 పెరిగి 73,190కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 67,100కు చేరుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 73,040కు చేరుకోగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 66,950 రూపాయలకు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 1,400 పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర 88,000కు చేరుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్తీస్గఢ్ లో అంతర్రాష్ట్ర సమన్వయ భేటీ. 2026 నాటికి నక్సలిజం నుండి దేశానికి విముక్తి కలుగుతుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దామని వెల్లడించిన సీఎం. రాజమండ్రిలో వచ్చే నెల 8 నుండి 11 వరకు 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ పోటీలు. జాతీయ క్రీడాకారులు వస్తున్నారని తెలిపిన స్థానిక ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్. చెరువుల ఆక్రమణపై స్థానికులు సమాచారం ఇవ్వాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువుల సంరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు. చెన్నైలో ఘనంగా మొదలైన ఇండియన్ రేసింగ్ లీగ్. విజేతలుగా నిలిచిన జోన్ లాంగస్టర్, జార్డన్ పర్యాట్. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 2 రోజులుగా తగ్గి మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.